హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. వరల్డ్ మొత్తంలో ఉన్న ది బెస్ట్ హారర్ మూవీస్ సజెషన్స్ లో ఇది రెండో వారం భయ్య. ఆల్రెడీ ఒక వారం ఒక లిస్ట్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది లాస్ట్ వీక్. ఇన్ కేస్ అది మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్ ప్లే చేస్తానో చెక్ చేయండి. మరి ఈ వారం పార్ట్ 2లో హారర్ జానర్ లో టెక్నికల్ వండర్స్ అనిపించుకున్న ఆడియన్స్ ని ఒక కొత్త రకమైన భయంకరానికి గురి చేసిన మరొక టాప్ 7 ఆల్ టైమ్ బెస్ట్ హారర్ మూవీస్ అయితే తీసుకొచ్చేసాను. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఈ వీడియోకి సంబంధించిన లిస్ట్ లో ఉన్న మూవీస్ అన్ని కూడా ఏ ఓటీటీలో ఉన్నాయి అండ్ డబ్బింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్రతి మూవీకి చెప్పను నేను, సో డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్ టైమ్ బెస్ట్ హారర్ మూవీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా అవుట్డేటెడ్ మూవీస్, ఓల్డ్ మూవీస్ ఉంటాయి అనమాట. ఎక్కడి నుంచి హారర్ మూవీస్ స్టార్ట్ అయ్యాయో అక్కడి నుంచి మనం లిస్ట్ తీసుకొస్తాం. సో 2026 వరకు ది బెస్ట్ హారర్ మూవీస్ అన్ని కూడా కవర్ చేయాలని డిసైడ్ అయ్యాం కాబట్టి సో అవుట్డేటెడ్ మూవీస్ అన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు అన్ని మూవీస్ చూద్దాం అనుకుంటే చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఆ మూవీస్ ని చూస్తే మీకు అంత భయం వేయకపోవచ్చు, బట్ ఒకప్పుడు అవి ది బెస్ట్ మూవీస్ అనమాట. సో ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇంకా లేట్ చేయకుండా లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక లిస్ట్ లో నెంబర్ 1 ది థింగ్ 1982 మూవీ. స్టోరీ ప్లాట్: అంటార్కిటికాలోని ఒక రీసెర్చ్ సెంటర్ లో ఉండే సైంటిస్టుల మధ్యలోకి ఏ రూపాన్నైనా తీసుకోగల ఒక ఏలియన్ అయితే వస్తుంది. అది మనుషుల రూపాన్ని కూడా మార్చేస్తుండటంతో తమలో ఎవరు అసలు మనిషి, ఎవరు ఏలియన్ అనేది తెలియక వాళ్ళు ఎలా పోరాడారు అనేదే కథ భయ్య. హారర్ మరియు సైన్స్ ఫిక్షన్ ని అద్భుతంగా బ్లెండ్ చేసిన ఈ మూవీని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎందుకు చూడాలి అంటే ఇందులో క్రియేట్ చేసిన పారానోయా ఫీలింగ్, మంచుతో కప్పబడిన అంటార్కిటాలో బయటికి వెళ్ళలేక లోపల ఉన్న వాళ్ళలో ఏలియన్ ఎవరో తెలియక క్యారెక్టర్స్ పడే టెన్షన్ ఆడియన్స్ కి కూడా ఈజీగా కనెక్ట్ అవుతుంది భయ్య. జాన్ కార్పెంటర్ డైరెక్షన్, ముఖ్యంగా ఈ రోజుల్లో వచ్చే సీజీఐని మించిపోయేలా అప్పట్లోనే వాడిన ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి. బ్లడ్ టెస్ట్ చేసే సీన్ అయితే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. హ్యూమన్ సైకాలజీ, ఒకరి మీద ఒకరు ఉండే నమ్మకం అనే ఎలిమెంట్స్ ని చాలా గ్రిప్పింగ్ గా చూపించారు. పర్ఫార్మెన్సెస్ కూడా హైలైట్ ఉంటాయి. ఆ క్లాస్ట్రోఫోబిక్ సెటప్ మరియు సినిమా ఎండింగ్ లో మిగిలిపోయే ఆ అంతు చిక్కని మిస్టరీ, ఇవన్నీ కలిపి ఈ మూవీని ఆల్ టైమ్ బెస్ట్ సర్వైవల్ హారర్ మాస్టర్ పీస్ గా మార్చాయి. సో స్టిల్ ఇంకా ఎవరైనా చూడకపోతే గనక ఈ మాస్టర్ పీస్ ని అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 2 షట్టర్ 2004 మూవీ. అది కూడా థాయ్ వెర్షన్. ఓకే, స్టోరీ ప్లాట్: ఒక యాక్సిడెంట్ తర్వాత ఒక ఫోటోగ్రాఫర్ తీసే ఫోటోల్లో వింతైన నీడలు కనిపిస్తూ ఉంటాయి. ఆ నీడలు ఎవరివి, ఆ యాక్సిడెంట్ కి వీటికి సంబంధం ఏంటి అనే మిస్టరీ ఛేదించే ప్రాసెస్ లో బయటపడే నిజాలే ఈ సినిమా. ఈ సినిమా చాలా మందికి తెలుసు. మన తెలుగులో ఫోటో అని చెప్పేసి ఒక రీమేక్ కూడా చేయడం జరిగింది, అంటే వేరే ఇండస్ట్రీలో కూడా షట్టర్ అని చెప్పేసి రీమేక్ చేశారు. బట్ ఇది ఒక థాయ్ వెర్షన్ మూవీ. సో దీన్నే చూడండి, ఇదైతే బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మీకు. ఎందుకు చూడాలి అంటే థాయ్ హారర్ సినిమాలకి వరల్డ్ వైడ్ క్రేజ్ తీసుకొచ్చిన ఈ సినిమా ఏషియన్ హారర్ లవర్స్ కి ఒక పర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్తా. కేవలం సడన్ గా వచ్చే జంప్ స్కేర్స్ పైన ఆధారపడకుండా స్టోరీలో ఉండే ఎమోషన్, గిల్ట్ అనే పాయింట్స్ చుట్టూరు అద్భుతమైన టెన్షన్ ని బిల్డ్ చేశారు. కెమెరా ఫ్లాష్, ఫోటోగ్రాఫ్స్ అనే సింపుల్ కాన్సెప్ట్ తోనే ఎంతలా భయపెట్టొచ్చో డైరెక్టర్స్ ప్రూవ్ చేశారు భయ్య. ముఖ్యంగా ఇందులో వచ్చే ప్రతి ఫోటో వెనక ఒక డార్క్ సీక్రెట్ దాగి ఉండటం క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తుంది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ 15 minutes లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆ మెడ నొప్పులు వెనక ఉన్న అసలు నిజం తెలిసినప్పుడు ఆడియన్స్ కి వచ్చే గూస్ బంప్స్ మామూలుగా ఉండవు. రివెంజ్ డ్రామాని, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ని ఎంత బ్యాలెన్స్డ్ గా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసిన మూవీ మరొకటి లేదు. కాబట్టి దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పటికీ చూడకపోతే గనక, దీన్ని చూడని వాళ్ళంటూ ఉండరు. స్టిల్ ఇంకా చూడకపోతే మీరు ఏం మిస్ అవుతున్నారో మీకు అర్థం కావట్లేదు. సో ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఈ లిస్ట్ లో నెంబర్ 3 ది వెయిలింగ్ 2016 మూవీ. సౌత్ కొరియా మూవీ. ఇది హారర్ మూవీ లవర్స్ చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎవ్వరు కూడా చూడకుండా ఉండరు, ఖచ్చితంగా చూసే ఉంటారు. దీని స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కొరియాలోని ఒక చిన్న గ్రామంలోకి ఒక జపాన్ వ్యక్తి వచ్చిన తర్వాత వరుసగా వింత బన్నాలు జరుగుతూ ఉంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్ తన కూతుర్ని కాపాడుకోవడానికి ఆ మిస్టరీ వెనకున్న అసలు కారణం ఏంటో కనిపెట్టడానికి చేసే ప్రయత్నమే ఈ కథ భయ్య. ఎందుకు చూడాలి అంటే సౌత్ కొరియా సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇది ఒక స్లో బర్న్ హారర్ థ్రిల్లర్. అంటే మెల్లిగా మొదలై లాస్ట్ కి వచ్చేసరికి మీ బ్రెయిన్ ని బ్లాక్ చేసేస్తుంది. దయ్యాలు అనగానే ఒక ఫార్మెట్ లో కాకుండా పోలీస్ ఇన్వెస్టిగేషన్, కొరియన్ షామనిజం, అదే మంత్రతంత్రాలు, కల్ట్ ఎలిమెంట్స్, ఇలా అన్నిటిని పర్ఫెక్ట్ గా మిక్స్ చేశారు. ఒక పల్లెటూరు వాతావరణంలో అంతా డార్క్ అండ్ రెయిన్ మూడ్ ని కెమెరా వర్క్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే విజువల్ గా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ మంత్రగాడి చేసే పూజ, అదే ఎక్సార్సిజం సీన్ అయితే దానికి వాడిన పాస్ట్ ఫేజ్డ్ ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్ లో ఎలివేట్ అయ్యేవయ్యా. మంచి ఎవరు, చెడు ఎవరు అని లాస్ట్ సెకండ్ వరకు ఒక కన్ఫ్యూజన్ ని మెయింటైన్ చేస్తూ డైరెక్టర్ ఆడియన్స్ తో ఆడుకున్న మైండ్ గేమ్
ఎండింగ్ ఇచ్చే ఎమోషనల్ షాక్ ఈ సినిమాని ఒక ఎపిక్ లెవెల్లోకి తీసుకెళ్ళని చెప్పాలి. స్టిల్ ఇంకా హారర్ లవర్స్ ఎవరన్నా ఉండి ది వెయిలింగ్ చూడకపోతే గనక చాలా మిస్ అవుతున్నారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లిస్ట్లో నెంబర్ 4, ఇది కూడా తెలియని వాళ్ళు అంటూ ఉండరు, హెరిడిటరీ 2018 మూవీ. స్టోరీ ప్లాట్: ఒక కుటుంబంలో అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీలో వింత సంఘటనలు అయితే మొదలవుతాయి. తమ వంశ పారంపర్యంగా వస్తున్న ఒక చీకటి రహస్యం తమ జీవితాల్ని ఎలా నాశనం చేస్తుంది అనేది ఈ సినిమా ప్లాట్. వై టు వాచ్: మోడర్న్ హారర్ సినిమాల్లో ఇది ఒక మాస్టర్ క్లాస్ అని చెప్పొచ్చు. రెగ్యులర్గా దెయ్యాలు వచ్చి భయపెట్టడం కాకుండా ఒక ఫ్యామిలీలో ఉండే ట్రాజడీ ఎంత భయంకరంగా మారొచ్చో ఇందులో చూపించారు బ్రో. డైరెక్టర్ అరీ యాస్టర్ క్రియేట్ చేసిన డిస్టర్బింగ్ అట్మాస్ఫియర్, టోనీ కాలెట్ ఇచ్చిన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, ముఖ్యంగా ఆ డిన్నర్ టేబుల్ సీన్ అయితే సినిమాకి ప్రాణం పోసే అని చెప్పాలి. మధ్యలో వచ్చే ఒక యాక్సిడెంట్ సీన్ అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు భయ్య. అది చూసి మీరు ఖచ్చితంగా షాక్లో ఉండిపోతారు. చుట్టూ చీకటి కాకుండా ఇంట్లో ఉండే నీడలు, మినియేచర్ హౌస్లో జరిగే వింతల్లాంటి డీటెయిలింగ్ మైండ్ బ్లాక్ చేస్తుంది. వంశ పారంపర్యంగా వచ్చే ఒక కల్ట్ ముప్పు నుంచి ఎవరూ తప్పించుకోలేరు అనే ఫీలింగ్ని సినిమా పూర్తయ్యేసరికి మీ మైండ్లోకి చాలా బలంగా ఇంజెక్ట్ చేస్తారన్నమాట. సో సైకలాజికల్లీ ఈ సినిమా ఇచ్చే ఇంపాక్ట్ వేరే సినిమా ఇవ్వదు. సో ఈ హెరిడిటరీ అన్నది అసలు మిస్ అవ్వకండి. ఇంకా లిస్ట్లో నెంబర్ 4, పోల్టర్జెయిస్ట్. ఇది 1982 మూవీ, చాలా ఓల్డ్ మూవీ. స్టోరీ ప్లాట్: ఒక సాదాసీదా కుటుంబం ఉండే ఇంట్లోకి వింత శక్తులు ప్రవేశిస్తాయి. ఆ శక్తులు ఆ ఇంట్లోని చిన్న పాపను కిడ్నాప్ చేసి మరో లోకానికి తీసుకెళ్తాయి. ఆ పాపను తిరిగి తెచ్చుకోవడానికి ఆ పేరెంట్స్ ఏం చేశారనేదే స్టోరీ. వై టు వాచ్: స్టీవెన్ స్పిల్బర్గ్స్ మ్యూజిక్ తో ఒక సగటు కుటుంబానికి దయ్యం ఎదురైతే ఎలా ఉంటుందో చూపించిన పర్ఫెక్ట్ హారర్ ఇది. అప్పట్లో టీవీల ద్వారా దయ్యాలు రావడం అనే కాన్సెప్ట్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాతబడిన బంగ్లాలు, పాడుబడిన కోటల్లో కాకుండా మనం రోజు ఉండే ఇల్లు కూడా ఎంత భయంకరంగా మారుతుందో చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ బాండింగ్, చిన్న చిన్న వింతలతో సరదాగా అనిపించిన సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఆ టెన్షన్ పీక్స్ కి వెళ్తుంది. ముఖ్యంగా ఆ క్లౌన్ బొమ్మ సీన్, స్విమ్మింగ్ పూల్ లో స్కెలిటన్స్ సీన్స్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అప్పటి ప్రాక్టికల్ లైటింగ్ ఎఫెక్ట్స్ తో భయంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్ ని కూడా బ్యాలెన్స్ చేసి ఒక వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ క్లాసిక్ గా ఈ మూవీని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేద్దాం అనుకుంటే ఈ పోల్టర్జెయిస్ట్ అనేది ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఈ మూవీ అయితే అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు, టూ ఓల్డ్ 1982 మూవీ. సో అది గుర్తుపెట్టుకుని మైండ్ లో ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఇక లిస్ట్ లో నెంబర్ 6, ఇది కూడా ఓల్డ్ మూవీనే, 1984 లో వచ్చింది, ఏ నైట్ మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్. స్టోరీ ప్లాట్: ఫ్రెడీ క్రూగర్ అనే ఒక వికృతమైన రూపం ఉన్న వ్యక్తి టీనేజర్స్ కళల్లోకి వచ్చి వాళ్ళని చంపుతూ ఉంటాడు. కళలో చనిపోతే రియల్ లైఫ్ లో కూడా చనిపోతారనే భయంతో ఆ పిల్లలు నిద్రపోకుండా ఎలా పోరాడారు అనేదే కథ. వై టు వాచ్: కళ అనే ఒక సేఫ్ ప్లేస్ ని కేవలం పేడకలగా కాకుండా ఏకంగా ప్రాణాలు తీసే ప్రదేశంగా మార్చిన డైరెక్టర్ వేస్ క్రావెస్ బ్రిలియన్స్ కోసం ఈ సినిమా తప్పక చూడాలి భయ్య. ఫ్రెడీ క్రూగర్ లాంటి ఐకానిక్ విలన్ డిజైన్, వాడి చేతికి ఉండే బ్లేడ్స్, ఆ కాలిన ముఖం హారర్ హిస్టరీలోనే ఒక పెద్ద ట్రెండ్ సెట్ చేశాయి. రియాలిటీకి డ్రీమ్ కి మధ్య ఉన్న లైన్ ని చెరిపేస్తూ ఆడియన్స్ కి కూడా ఏది నిజం ఏది కళ అనేది కన్ఫ్యూజ్ అయ్యేలాగా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. టీనేజర్స్ నిద్రపోకుండా ఆపుకోవడానికి పడే కష్టం, నిద్ర లేకపోవడం వల్ల వచ్చే హెల్యూజినేషన్స్ చాలా న్యాచురల్ గా ఎలివేట్ చేశారు. రక్తం ఫౌంటైన్ లా పైకి వచ్చే ఆ ఫేమస్ బెడ్ సీన్ కోసం ప్రాక్టికల్ గా ఒక రొటేటింగ్ రూమ్ ని వాడిన టెక్నిక్ సినిమా మేకింగ్ లో ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూస్తే మీకు ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అండ్ భయంకరమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఉంటుంది. ఈ డ్రీమ్ స్లాషర్ మిమ్మల్ని ఖచ్చితంగా భయపెడుతుంది. సో ట్రై చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లిస్ట్ లో లాస్ట్ వన్, నెంబర్ 7, ఇది కూడా బాగా ఓల్డ్ మూవీ, 1977 లో వచ్చింది, సస్పీరియా. స్టోరీ ప్లాట్: ఒక అమెరికన్ అమ్మాయి జర్మనీలోనే ఒక ఫేమస్ డాన్స్ అకాడమీకి వెళ్తుంది. అక్కడ వరుసగా జరుగుతున్న హత్యల వెనక ఏదో ఒక శక్తి ఉందని ఆమె గ్రహిస్తుంది. ఆ అకాడమీ అసలు రహస్యం ఏంటనేది స్టోరీ భయ్య. వై టు వాచ్: ఇటాలియన్ హారర్ సినిమాల్లో ఒక విజువల్ పెయింటింగ్ లాంటి సినిమా ఇది. హారర్ ని కూడా ఎంత సినిమాటిక్ గా ఆర్టిస్టిక్ గా తీయొచ్చు అని డైరెక్టర్ డారియో ఆర్జెంటో నిరూపించారు. హై కాంట్రాస్ట్ విజువల్స్, బ్లడ్ రెడ్ మరియు డీప్ బ్లూ కలర్స్ ని ప్రైమరీగా వాడుతూ ఒక డ్రీమ్ లాంటి మాయాజాలాన్ని క్రియేట్ చేశారు భయ్య. అండ్ ఈ మూవీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమా చూశాక కూడా మీ చెవుల్లో మోగుతూనే ఉంటుంది. ఒక బ్యాలెన్స్ డాన్స్ అకాడమీ సెటప్ లో విచ్ క్రాఫ్ట్, అదే చేర్తబడులు అనే కాన్సెప్ట్ ని వైల్డ్ గా డిజైన్ చేసిన మర్డర్ సీన్స్ ని చాలా స్టైలిష్ గా ప్రెజెంట్ చేశారు. కేవలం స్టోరీ కోసమే కాకుండా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ కోసం, సినిమాటోగ్రఫీ మరియు ఆ సెట్ డిజైన్స్ కోసం ఈ కల్ట్ క్లాసిక్ ని అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. ఇది భయ్య మన వరల్డ్ బెస్ట్ హారర్ సినిమాస్ లో పార్ట్ 2.
ఈ లిస్ట్ లో ఉన్న టెక్నికల్ వండర్స్ అండ్ మైండ్ బెండింగ్ థ్రిల్లర్స్ లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇది జస్ట్ పార్ట్ 2 మాత్రమే. నెక్స్ట్ వీక్ పార్ట్ 3 తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఈ రేర్ మాస్టర్ పీసెస్ ని చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ హారర్ లవర్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన స్క్రీన్ స్పేస్ తెలుగు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై.